రోజీ తను అనుకున్నది సాధించే వరకు ఇక మన కంటి ముందుకు రాదు చల్సాని గారు. ఇంకా రోజీ పని అవుట్. ఇంకెప్పుడు ఇటు రాదు. నేను దానం చేయలేదు రోజీ, భిక్ష వేశాను. అలా భిక్షగా వేసిన ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోమంటావా? తీసుకుని ఏం చేయాలి? అనుభవించాలా? అంతకంటే నేను చచ్చిపోవడం మంచిది. అమ్మ నందిని, వచ్చేసావా? ఇదిగో వెళ్ళి వడ్డించేస్తాను. ఏంటి రోజు కూరలు? అన్నీ నీకిష్టమైనవేనమ్మా. వెరీ గుడ్. ఏమీ చెప్పకుండానే అన్నీ నాకిష్టమైనవే వండారంటే నన్ను చంపేద్దామని చూస్తున్నారన్నమాట. నందిని, అది అదే అత్తయ్య, నాకిష్టమైనవన్నీ వండిపెట్టి నన్ను చంపేస్తున్నారు అంటున్నాను, అంతే. ఇదిగో అమ్మా, నీకిష్టమైన టమాటా ములక్కాడ కూర, కాలీఫ్లవర్ ఫ్రై, దోసకాయ పప్పు, ఇవన్నీ బాగా కలుపుకొని శుభ్రంగా భోజనం చెయ్యి. లైన్లోకి వచ్చేసినట్టున్నారే. అవునమ్మా, నిన్నెదిరించి బెదిరించి మా ఇంట్లో మేముండలేమని మాకు అర్థమైంది. గుడ్. తినమ్మా. మీరు తిన్నారా? తినేసేమమ్మా. తింటారా? తినేశారా? తినేసామమ్మా. తినేసాం. సరే, తింటే తిన్నారులే గాని ఇదిగో ఈ ముద్ద పట్టండి. రండి. మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను కూడా మీ మీద ప్రేమ చూపించాలి కదా. అత్తయ్యగారు రండి, పట్టండి. నో 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 నో, వద్దమ్మా వద్దు. మేము తిన్నాం, కడుపు నిండా తినేసాం. పొట్ట పగిలిపోయేలా ఉంది. నువ్వు తినమ్మా, నువ్వు తిను. మీరు తిన్నా సరే, ఇది తినాల్సిందే. నేను పెడుతుంటే కాదంటారా? నేను ఒప్పుకోను. తినాల్సిందే. నో తెరవండి. వద్దమ్మా, నాకొద్దమ్మా. మేం తిన్నాం, నువ్వు తినేమ్మా. కుదరదు. ఈ నందిని ఒక్కసారి ఫిక్స్ అయితే అది జరిగి తీరాల్సిందే. మీరు పీకల దాకా తిన్నా మళ్ళీ తినాల్సిందే. తిన్న వెంటనే కక్కేసినా పర్వాలేదు. తినండి. పదండి అత్తయ్య, తినండి. నా మాట వినండి. పట్టండి. తినండి అత్తయ్య, నా మాట వినండి. వద్దమ్మా వద్దమ్మా. నందిని, మావయ్య మీరైనా తినండి. పట్టండి. అరే, పట్టండి మావయ్య గారు. వదిలేమ్మా. పట్టండి మావయ్య గారు, ఒక్క ముద్ద పట్టండి. పట్టండి. ఏయ్,
వద్దంటే పెడతావేంటి? చెప్తే నీకు అర్థం కాదా? మా చేత కలిపిన విషయాన్ని మాకే పెడతావా? మాణిక్యం, సారీ అండి. ఇది తినకుండా మీకు పెట్టేస్తుంటే మీకేమన్నా అయిపోతుందేమో అని కంగారులో నిజం చెప్పేశానండి. ఈ రోజుతో ఈ రాక్షసి బెడద వదిలిపోతుందనుకుంటే కుదరట్లేదండి. నన్ను క్షమించండి. ఏయ్! మాణిక్యం, అమ్మా, మాణిక్యం. నాకు తెలుసు మీరు నా మీద ఏదో ట్రై చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే డౌట్ వచ్చి నాకు పెట్టిన భోజనంలో మొదటి ముద్ద మీకు పెట్టాలనుకున్నాను. ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంగా ఉందా? నంబర్ 1, నేను పిలవగానే మీరు నా కోసమే రెడీగా ఉన్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అది ఒకరు కాదు, ఇద్దరు. మీ ప్రవర్తన. నంబర్ 2, వంటలు చల్లగా ఉన్నాయి. మీ వంటకి చెమట్లున్నాయి. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు చెమటలు పట్టడం జరగదు. ఇది మీ కంగారు. ఇకపోతే నేనేమీ చెప్పకుండానే నాకిష్టమైన కూరలు వండారు. రోజు చెయ్యని పని ఈ రోజు చేశారు. ఇది మీ చేతకానితనం. రోజు చేసిన దానికంటే ఇంత తేడాగా బిహేవ్ చేస్తే నాకు డౌట్ రాదా? నేను అస్సలే పోలీస్ కుక్క లాంటి దాన్ని. వాసన రాకుండానే విషయం కనిపెట్టేస్తాను. అయినా మీకెంత ధైర్యం ఉంటే నా మీద విష ప్రయోగం చేయాలని చూస్తారు? నందిని, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మా నాన్నని కొడతావే నిన్ను? సారీ సిద్ధు, ఐమ్ వెరీ వెరీ సారీ. నిజంగానే సిద్ధు, ఐమ్ వెరీ సారీ. నువ్వు భోంచేసావా? ఓ, తినలేదా? అయితే రా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. రా సిద్ధు, ప్లీజ్ సిద్ధు, రా సిద్ధు. ఇదిగో చూడు, నువ్వు వస్తున్నావని అన్నం కలిపి కూడా తినకుండా ఉన్నాను. రా రా సిద్ధు, రా రా. సిద్ధు, వద్దు. అదేంటండి, మీ అబ్బాయి మిమ్మల్ని కొట్టద్దన్నాడు, ఓకే, అది తప్పు కాబట్టి ఒప్పుకున్నాను. కానీ మీ అబ్బాయికి ప్రేమగా అన్నం పెడుతుంటే వద్దనడం ఒప్పేలా అవుతుంది? చెప్పండి, నేను మీ అబ్బాయి మీద ప్రేమ కూడా చూపించకూడదా? అది ప్రేమ కాదు సిద్ధు, విషం. ఆ అన్నంలో విషం ఉంది, మేమే కలిపాం. విషం కలిపారా? ఎందుకో? నన్ను చంపడానికి. ఏ నమ్మబుద్ధి కావడం లేదా?
మా అమ్మ నాన్న దేవుళ్ళు వాళ్ళు ఈ పని చెయ్యరు అని సమర్థించుకోవాలనుకుంటున్నావా? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? సమర్థించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చెయ్యాల్సిన పని చేశారు. అంటే వాళ్ళు చేసిన పనిలో నీకు తప్పు కనిపించడం లేదా? లేదు నందిని, నాకు వాళ్ళు చేసిన పనిలో వాళ్ళ బాధ కనిపిస్తుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసిన నేరం కాదా? కాదో, ఇది నేరం కాదు, శిక్ష, జడ్జిమెంట్. ఒక అమ్మాయి కోడలవ్వాలనే ముసుగులో చేసే హింసకి ఆ అత్తమామలిచ్చే సరైన జడ్జిమెంట్. ఒక ఆడది ఆడదానని మర్చిపోయి తనకంటే పెద్దవాళ్ళని పెట్టే టార్చర్కి ఇచ్చిన జడ్జిమెంట్. నందిని, ఏ తల్లి తండ్రైనా పిల్లల జీవితం బాగుండాలనే కోరుకుంటారు, కానీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోరు. అంటే నేను నీ జీవితాన్ని నాశనం చేస్తున్నానా సిద్ధు? కాక బాగు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఏ తల్లి తండ్రి అయినా తన కొడుక్కి కోడలు రావాలనుకుంటారు, కొరివి పెట్టే రాక్షసి రావాలని కోరుకోరు. ఇంటికొచ్చిన కోడలు ఒద్దికగా వంగి నమస్కారం చేయాలని కోరుకుంటారు, ఒంగోబెట్టి తన్నేదాన్ని ఎవ్వరూ కోరుకోరు. కూతురుంటే అన్ని పనులు నేర్పించి ఎలా అత్తారింటికి పంపించారో, ఏ మాట రాకుండా చూసుకుంటారో, అలాగే కోడలు కూడా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటారు, కానీ తమ ఇంట్లోనే తమని పని మనుషులుగా మార్చేసి తమ ఇంటి దీపాన్ని ఆర్పేసే కోడలు రావాలని ఏ అత్త మామ కోరుకోరనందని. వావ్, సూపర్! చాలా బాగా చెప్పావు సిద్ధు, సూపర్! ఏంటి సిద్ధు, నమ్మట్లేదా? నిజంగానే చెప్తున్నాను, నువ్వు చాలా బాగా చెప్పావు, నా కళ్ళు తెరిపించావు. ఇంతకాలం కోళ్ళంటే ఎలా ఉండాలో నాకు ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇంక చూడు, రేపటి నుంచి ఓ కొత్త నందినిని చూస్తావు. చూసి నందిని అనా అని ఆశ్చర్యపోతావు. నువ్వు కోరుకునే అత్తామామల మీద గౌరవం, భర్తంటే భయం, భక్తి అన్నీ ఈ నందినిలో చూస్తావు. చేసుకుంటే నందినినే చేసుకోవాలి తప్ప ఇంకెవరు నీ జీవితంలోకి రాకూడదు అనుకుంటావు. ఇది ఛాలెంజ్ అనుకో, నా ప్రామిస్ అనుకో, కానీ ఇది జరుగుతుంది. సిద్ధు, నాకెందుకో భయంగా ఉందిరా. అది మంచితనం అంటుంటే ఆ మాట చాటున ఇంకేం దారుణాలు చేస్తుందో అని కంగారుగా ఉందిరా. అమ్మా, నాకు నందిని చూస్తుంటే ఆవుని తినడానికి పులి బంగారు కడియం ఆశ చూపించిన కథ గుర్తొస్తుందమ్మా. చూద్దాం ఏం చేస్తుందో. అబ్బా, చూసింది చాలే సిద్ధు, నాకు సిగ్గేస్తుంది. కాఫీ చల్లారిపోతుంది, ముందు కాఫీ తాగు.
నందిని ఒక నిమిషం. ఇదిగో మాట్లాడాలనుకుంటే 1 గంట ఆగి కిచెన్లోకి రండి. వంట చేస్తూ మాట్లాడతా. ఏదైనా చెప్పాలనుకుంటే 5 నిమిషాలాగి గేటు దగ్గరికి రండి. ఈలోపు అత్తేకి మావయ్యకి బెడ్ కాఫీ ఇచ్చేసి అక్కడ ముగ్గేస్తూ వింటాను. అలా కాదు, ఏదైనా పొట్లాట పెట్టుకుందాము అనుకుంటే ఆఫీస్కి రండి. ఖాళీ టైంలో కొట్లాడుకుందాం. అసలు మాటలే లేవు, ఓన్లీ ఫైటింగే అయితే సాయంత్రం వంట చేశాక రాత్రి పడుకునే ముందు మధ్య 1 గంట టైం దొరుకుతుంది. అప్పుడు పైన టెర్రస్ మీద కూర్చొని సరసాలాడుకుందాం. ఇప్పుడు మాత్రం అసలు మాట్లాడడం కుదరదు, పోట్లాడడం కుదరదు. కాఫీ బాగుంది. నందిని పెట్టిందేనా? నందిని పద్ధతిగా ఉంది. తను అసలు నందినియేనా? ముందు తాగు. ఆ. అలాంటి డౌట్లేం పెట్టుకోకు సిద్ధు. నేను నందినినే, అది నా చేతి కాఫీయే. ముందు తాగు. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరిద్దరు పక్క పక్కనే నిలబడండి. నన్ను ఆశీర్వదించండి. అబ్బా, ఆశీర్వదించమంటే అడుగులు వెనక్కి వేస్తారేంటి అత్తయ్య గారు? నన్ను ఆశీర్వదించండి. లే మలే. అత్తయ్య, ఇదిగో మీకు డికాషన్ టీ. మావయ్య, ఇదిగోండి మీకు షుగర్లెస్ టీ. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని రండి. నేను ఆల్రెడీ దేవుడికి పూజ చేసేసాను. మీరు వచ్చేలోపు టిఫిన్ రెడీగా ఉంటుంది. తొందరగా వచ్చేయండి. నందిని, ఏంటి సిద్ధు? నీకు మా అమ్మా నాన్నలు ఏంటి తాగుతారో ఎలా తెలుసు? నాకు వాళ్ళేం తాగుతారో మాత్రమే కాదు, వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ తెలుసు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్లో ఏం తింటారో తెలుసు, సాయంత్రం స్నాక్స్లో ఏం తింటారో కూడా తెలుసు, రాత్రి డిన్నర్లో కూడా ఏం చేస్తారో తెలుసు. అంతేకాదు, ఏ పేపర్ చదువుతారో, ఏ ఛానల్ చూస్తారో అన్నీ తెలుసు. ఇవన్నీ నీకెలా తెలుసు? మంచితనం ఉంటే మనసుంటుంది, మనసున్న చోట మార్గం దొరుకుతుంది అని నాకు కాబోయే మొగుడు చెప్పాడు. దాన్ని ఫాలో అయితే ఇవన్నీ ఈజీగా తెలిసిపోయాయి. రే సిద్ధు, ఇది కళ నిజమా? నిజమైతే బాగుంటుంది. అదెప్పుడు బాగోదు నాన్న. అంటే ఇది అతేనా? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏమోరా, నాకైతే ఇంకా భయం పెరిగిపోతోంది. దీని అతి మంచితనం వెనుక ఏవైనా అనర్థాలున్నాయేమోనని టెన్షన్ ఎక్కువైందిరా. నాకు అదే భయంగా ఉందమ్మా. ప్రకృతి వైపరీత్యాలు జరిగే ముందెప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఆడది కూడా అంతే. ప్రశాంతంగా మారింది అంటే అది ఏ పెద్ద ప్రమాదానికో గుర్తు. అందుకే పెద్దవాళ్ళు ప్రకృతిని ఆడదాన్ని పోల్చి చెప్తారు. పోనీలేరా, ఏదో ఇలాగైనా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతానికి ఇలా ఉండని, మళ్ళీ ఏదైనా జరిగితే అప్పుడు చూసుకోవచ్చు. లేదు నాన్న, ఎప్పుడు అలలతో శబ్దం చేసే సముద్రం సడన్గా సైలెంట్ అయిపోయిందంటే
అది సునామీకి హెచ్చరిక అని అర్థం. సునామీ వస్తే ఎలా ఉంటుందో టీవీలో చూసావు కదా నాన్న. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.